గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ పెట్టమని చెప్పారు. కానీ మనం ప్రతిరోజు గ్రీవెన్స్ పెడతా ఉన్నాం. మన ఆఫీస్ దగ్గర ప్రతిరోజు కొన్ని వందల మంది సమస్యలు మనం క్లియర్ చేయడం, అదేవిధంగా ప్రభుత్వానికి తెలియజేయడం కూడా జరుగుతుంది. మరి ఈరోజు కొండ్రపోలు గ్రామంలో నేను కూడా అన్ని ఊళ్ళు తిరగాలి, ఇక్కడ ఉన్నటువంటి కష్టాలు తెలుసుకోవాలి, వాళ్ళు ఏదో రకంగా మన వంతు మన పని చేయాలనే ఉద్దేశంతో మనం పనిచేస్తూ ఉన్నాం. మరి ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల్లో ఒక నమ్మకం ప్రభుత్వం మీద కల్పించింది. రైతు ధాన్యం తోలితే ఎప్పుడు డబ్బు వస్తుందో తెలీదు. వ్యవసాయ పనిముట్లు సబ్సిడీలు ఇచ్చిన పాపాన్ని పోలేదు. డ్రిప్ ఇరిగేషన్ తీసేసినటువంటి పరిస్థితి కూడా మీకు తెలుసు. ఏమి గ్రామ పంచాయతీలోనూ ₹1 పని కూడా చేయకుండా 5 సంవత్సరాలు కాలయాపన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సాగనంపిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలల కాలంలో నిబద్ధతగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని చోట్ల కూడా మనం ఎంతవరకు ముందు గ్రామాల్లోకి వెళ్ళే రోడ్లు లేవు, ఇవన్నీ కూడా మనం వేస్తూ ఉన్నాం. ఈ గ్రామానికి రావడానికి 1,20,00,000 శాంక్షన్తో కదివారి శాంక్షన్ దాకా ఈరోజు రోడ్డు నిన్నే శాంక్షన్ ద్వారా శంకుస్థాపన చేసాం. అది 1,90,00,000 అవుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఒక 12 లక్షల రూపాయలతో ఇంటర్నల్ రోడ్డు కూడా మనం శాంక్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు మరి 1,20,00,000 రూపాయలతో మరి ఇక్కడ చింతాడిపల్లి రోడ్డు నుంచి అగ్రహారం దాకా కూడా రోడ్డు శాంక్షన్ చేయించాం. ఇంకా మన మిత్రులు చెప్పేది ఏంటంటే మనకి NHI నుంచి మా రోడ్డు బాగోలేదని చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ మాలపల్లి విలేజ్లో మరి నీళ్ళకి మునిగిపోతున్నాయి కాబట్టి దాన్ని కూడా వేయమని చెప్పారు. ఖచ్చితంగా అవి కూడా 1 by 1 అన్నీ చేయిస్తాం. దీంట్లో ఈ విలేజ్లో ఏ పని లేకుండా చేసి బాధ్యతని ప్రభుత్వం తీసుకుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా మరి ఒక చిన్న రోడ్డు 1.5 కిలోమీటర్ రోడ్డు పొలాల్లోకి వెళ్ళి ఇబ్బందిగా ఉందని చెప్పడం జరిగింది. ఏదైతే మార్కెట్ యార్డుల్లో మన చైర్మన్లు వేసినప్పుడు కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి. ఇవాళ అందరు మార్కెట్ యార్డ్ చైర్మన్లు కూడా గౌరవ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారిని ముఖ్యమంత్రి గారికి కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఏ రైతులైతే వాళ్ళు మన డబ్బులు ప్రభుత్వానికి 1% చెస్ కట్టారో ఆ డబ్బుని పేద ప్రజలకి పేద రైతులకి ఖర్చు పెట్టాల్సిన అవసరం బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. గడిచిన 5 సంవత్సరాలు కూడా ఆ డబ్బును కూడా CFMS అకౌంట్ అనే దుర్మార్గంగా డబ్బు అంతా కూడా తీసుకెళ్ళిపోయిన సందర్భం అయితే అయింది. 15 నెలల నుంచి అయినా సరే మీరు మాకు లింక్ రోడ్లు ఇప్పించమని చెప్పి కూడా మన ముఖ్యమంత్రి గారికి అచ్చెన్నాయుడు గారికి వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. మరి రోడ్లు కానీ ఇంకా ట్రైన్లు కానీ ఇంకా మీరు ఏమైనా ఇబ్బంది పడి ఉంటే మీతో నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు ఈ రోజే కాదు 365 రోజులు ఒక ఆదివారం తప్ప ఆదివారం శనివారం ఆఫీసులు పనిచేయట్లేదు, అధికారులు మనకు దొరకట్లేదు. కాబట్టి సోమవారం నుంచి శుక్రవారం దాకా ఖచ్చితంగా ప్రజలతో ప్రతిరోజు మనం సమావేశం అవుతాం, ప్రతి గంట మీతో ఉంటాం. నేను పడుకున్నాను కూడా ఆలోచించట్లేదు, నన్ను లేకుండా నేను మీతో కలిసి మాట్లాడడానికి కూడా మీకు అందుబాటులో ఉన్నాను. మీరు మా ఇంట్లోకి రండి, మీకు ఇబ్బంది ఉంటే తెలియజేయండి. మీకు ఎవరు సిఫార్సులు అక్కర్లేదు. ఎలక్షన్ అనేవి రాజకీయాలు అనేది ఏదంటే ఎలక్షన్ వరకు చూసుకోవాలి తప్ప ఎలక్షన్ అయిన తర్వాత ప్రజలందరికీ సేవ చేయడానికి మనం ఉన్నాం. మీరు ఎన్నుకున్నారు, మీరు ఓట్లు వేశారు. ఖచ్చితంగా మీకోసం నా పదవి నా విలువైన సమయాన్ని మీకోసమే వాడతానని చెప్పి కూడా నేను తెలియజేస్తాను.